నమస్తే, నేను సిరి. అన్స్టాపబుల్ సీజన్ 4 లో 5th ఎపిసోడ్ లో అల్లు అర్జున్ గారి ఏదైతే ఉందో అది పార్ట్ 2 రాబోతుంది. అందరికి తెలిసిందైతే ఈ రోజైతే మనకి ఒక ట్రైలర్ అయితే విడుదలైంది. సో ఆ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంది పార్ట్ 1 గురించి మాట్లాడుకున్నాం. అల్లు అర్జున్ గారు ఎలా మాట్లాడారు ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ట్రైలర్ లో చూసినట్టయితే వాళ్ళ పిల్లలు కనిపించారు. అంటే కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తాయేమో అని అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? మనం చూసాం ఫస్ట్ పార్ట్ లో నవంబర్ 15న ఏదైతే ప్రసారమైందో స్ట్రీమింగ్ లోకి వచ్చిందో అందులో అల్లు అర్జున్ గారి తల్లి సరస్వతి గారు మనకు కనిపించారు. నిర్మల గారు వచ్చారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి అంటే నవంబర్ 22న ఏదైతే స్ట్రీమింగ్ కాబోతుందో ఆహాలో ఈ పార్ట్ 2 అల్లు అర్జున్ తోటి బాలయ్య బాబు చేసినటువంటి అన్స్టాపబుల్ సంభాషణ పార్ట్ 2. సో దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటే అది ఆయన పిల్లలు అయాన్ అర్హ వాళ్ళు రావటం, తర్వాత అనేక విషయాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభ ఎలా ఉంది, ఆ పిల్లల్లో ప్రతిభ, దాన్ని మనకి చూపించే ప్రయత్నం చేశారు. అలాగే పుష్ప 2కి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఏదో ఒక సీక్రెట్ లీక్ చేశాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ లోపల ఇంకేం లీక్ చేస్తాడు అని చెప్పేసి తన ఫోన్ని అల్లు అర్జున్ బాలయ్య బాబు దగ్గర నుంచి తన లాక్కొని తీసుకెళ్ళడం కూడా మనం చూసాం. సో ఇది మొత్తానికి అయితే ఏదైతే ఇప్పుడు దాకా స్పెక్యులేషన్లో ఉంటూ వచ్చిందో, సో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ పార్ట్ 2లో వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు దాకా చాలామంది నమ్ముతూ వచ్చారు. బట్ ఆ కోణం ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్లో అసలు మనకి ఆ ప్రోమోలో మనకు అసలు కనిపించలేదు. అసలు రాజకీయ వాసనే ఇందులో మనకి కనిపించలేదు. సో ఏదేమైనప్పటికీ కూడా స్టార్టింగ్ ఆ పిల్లలిద్దరూ కూడా అల్లు అయాన్ని అర్హని బాలయ్య బాబు పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆయనకి సో నమస్కారాలు చేయటం, పాదాభివందనం చేయటం, అర్హని బాలయ్య బాబు ముద్దు పెట్టుకుంటే అమ్మాయి నవ్వుతూ ముద్దు పెట్టించుకోవటం, ఇలాంటి కొన్ని క్యూట్ అంశాలన్నీ కూడా మూమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. సో అర్హను ఉద్దేశించి బాలయ్య బాబు నీకు తెలుగు వచ్చా అని చెప్పేసి అర్హని అడిగితే తెలుగు వచ్చా అని సో ఏదో చెప్పమని అర్హకి తను చెవిలో చెప్పినట్టు చెప్పాడు అర్జును. అప్పుడు అమ్మాయి అలసాని పెద్దన తెనిగించినటువంటి మను చరిత్రలోని మనకి 10th క్లాస్ పుస్తకాల్లో వచ్చేది. అది తెలుగు పాఠం నేర్చుకున్న వాళ్ళకి బాగా తెలుసు, తెలుగు మీడియంలో వాళ్ళకి. అటజని కాంచె భూసురుడు ఆ పద్యాన్ని అమ్మాయి కుక్క తిప్పుకోకుండా చెప్పిన విధానం ఏదైతే ఉందో, అంటే ప్రవరుడు మొట్టమొదటిసారి తన ఇల్లు దాటి బయటకు వచ్చి హిమాలయాలను చూసి ఆయన కనిపించిన వైనం, సో ఆ వర్ణన అంతా కూడా ఆ పద్యంలో ఉంటుంది. సో అది చెప్పిన విధానం అమ్మాయి టక 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 చెప్పేస్తే సో షాక్ అయిపోయాడు. తెలుగు వచ్చా అన్నందుకు తెలుగు పద్యం చెప్పి, అది కూడా 10th క్లాస్ ఆ ఏజ్ కి 10th క్లాస్ పద్యం చెప్పడం అంటే మామూలుగా అమ్మాయి చదువుతుందేమో సెకండ్ క్లాస్. అంత పెద్ద వాళ్ళకి నోరు తిరగదు. అలాంటిది 2nd క్లాస్ చదివే అమ్మాయి 10th క్లాస్ పద్యం, అది కూడా ఈ జనరేషన్ లో చెప్పడం అంటే అంత ఈజీ కాదు. శిరస్సర ఝరి అనే పదాలు చెప్పాలంటే చిన్న విషయమా? సో ఖచ్చితంగా అర్హ అక్కడ మాత్రం మనకు చెప్పాలంటే ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది. డిస్టింక్షన్ కాదు, 100 అంటే 100 మార్క్స్ సంపాదించుకుంది ఆ విషయంలో. అలాగే అంటే అయాన్ని సంబంధించి అయాన్ని ఉడికించే విధంగా, సో మీ నాన్న నీ చెల్లెలకి అంటే ఎక్కువ లవ్ చేస్తాడు కదా, ఎక్కువ ఇష్టం కదా అంటే అతను చూపించినటువంటి ఒక ఇట్లా అంట అతను అయాన్ ఏదైతే భంగ్యం పెట్టాడో అది నవ్వు తెప్పించింది. బట్ అయాన్ గురించి అతను రివీల్ చేసినటువంటి అల్లు అర్జున్ రివీల్ చేసిన ఒక్క విషయం అందరినీ ఆకట్టుకుంది. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ తన తండ్రి కోసం ఏం చేశాడో వీడు కూడా అంతే వాడి నాన్న కోసం ఏమైనా చేస్తాడు. అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మమ్మీ వరకు వస్తే వాళ్ళ డాడీ కూడా ఏదైనా చేస్తాడని చెప్పేసి చెప్పడం అది గ్రేట్ అనిపించింది. అంటే ఈ కాలంలో
ఒక హీరోకి సంబంధించిన పిల్లలు అంటే వాళ్ళు ఎంత పాష్ ఉండాలి, పాష్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది లేదు, నార్మల్ గా అంటే మిడిల్ క్లాస్ ఎలా పెడుతుంటారో ఇంకా వాళ్ళకి మన మాతృభాష మీద తెలుగు మీద పట్టు ఉండేలా చూడటం అనేది, అలా పెంచడం అనేది కూడా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు స్నేహారెడ్డి అమ్మ ఎక్కువ కాలం పెళ్లికి ముందు యుఎస్ లోనే గడిపారు ఆమె. సో అయినప్పటికీ కూడా ఆమె తెలుగు మీద, ఆ తెలుగు గురించి అంత ప్రేమ చూపించడం, పిల్లలను కూడా అలా తయారు చేయటం. సో ఎప్పుడైతే అయ్యాన్ గురించి ఇతను చెప్పాడో తండ్రిని మించినటువంటి కొడుకు అవుతాడని చెప్పండి, వీడు తగ్గేదేలే అని చెప్పేసి అయ్యాన్ చెప్పటం. సో ఇదంతా కూడా ఎంత మనం అనుకుంటూ చాలా క్యూట్ మూమెంట్స్ ఇవి. సో ఈ సందర్భంలోనే ఆ తర్వాత అంటే పిల్లల్ని పంపించేసిన తర్వాత పుష్ప 2 గురించి మాట్లాడుకోవటం. అంటే నీ సినిమా రిలీజ్కి ముందే పుష్ప 2 రిలీజ్కి ముందే 1000 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటగా అని చెప్పేసి ఆయన అడగటం. ఈ సందర్భంగా దానికి సంబంధించి అల్లు అర్జున్ కూడా కొంచెం గర్వపడినట్టుగా కనపడటం మనకు కనిపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ని ఈ సందర్భంగా సీన్లోకి తెచ్చారు. సో తీసుకొచ్చినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి సార్ అని చెప్పేసి అంటే అని ఏదో చెప్పబోయాడు. సో అంటే మనకు చూపించలేదు, తను ఏదో మొత్తానికి రివీల్ చేశాడు. నువ్వు మొత్తం సినిమా కథ అంతా చెప్పేసేటట్టు ఉండవు అని చెప్పేసి ఆ ఫోన్ ని తను లాక్కొని వెళ్ళిపోవటం. సో ఏంటి ఆ సీక్రెట్ ఆ సినిమాకి సంబంధించి? ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ లో సో కొన్ని క్యారెక్టర్లు మనకి రివీల్ చేశారు, విలన్ క్యారెక్టర్ గురించి. అలాగే బన్నీ చేసినటువంటి పుష్పరాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో మొదటి భాగంతో పోలిస్తే ఈ భాగంలో, రెండో భాగంలో ఆ క్యారెక్టర్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుందో అనే విషయాన్ని కూడా మనకి చూపించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇందులో దేవిశ్రీ చెప్పినటువంటి ఆ సీక్రెట్ ఏం చెప్పాడు? సో అది తెలుసుకోవాలంటే మాత్రం నవంబర్ 22వ తేదీ దాకా వెయిట్ చేయాల్సిందే. అంటే పుష్ప 2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో అన్స్టాపబుల్ సీజన్ కోసం కూడా అంటే ఇప్పుడు ఏం చెప్తారన్న దాని గురించి కూడా అంతే వెయిట్ చేయాల్సి వస్తుంది. అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ అంటే ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపిస్తుంది. ఈసారి అంటే పుష్ప 2కి అంత పెరిగిపోయింది ఆ బజ్ అనేది. ఏంటంటే పుష్పని మించి ఈ అంటే నిన్న ఏదైతే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చినది చాలా వరకు ఒక బాలీవుడ్ స్టార్ కూడా అంత రాలేదు, అంత క్రేజ్ రాలేదు. తెలుగు నుంచి వెళ్ళి వచ్చి ఇంత క్రేజ్ సంపాదించుకున్నారు అంటే మామూలు విషయం కాదని చాలా మంది క్రిటిక్స్ చెప్తున్నారు సార్. అందు గురించి ఇప్పుడు చూస్తే మామూలుగా ఒక తెలుగు సినిమాకి తెలుగులో మించి ఆ ట్రైలర్ కి హిందీ ఎక్కువ వ్యూస్ రావటం అనేది కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమా మీద ఉన్నటువంటి అంచనాలు అనేది అసలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం పదే చెప్పుకుంటున్నాం. ఆకాశాన్ని చుంబిస్తున్నాం అంచనాలు అనే మాట కూడా తక్కువైపోతుంది పుష్ప 2కి సంబంధించినటువంటి ఆ మానియా ఎలా ఉందో చెప్పడానికి. అండ్ మొత్తంగా చూస్తే ఆల్రెడీ ఒక్క రోజులోనే ఒక 2 days అనుకోండి, 2 daysలోనే 150 మిలియన్లు దాటిపోయినాయి అన్నీ కూడా. సో దాన్ని బట్టే అంటే వ్యూస్ పరంగా చెప్తున్నాను. మిగతా అన్ని భాషలు కలిపితే అంటే ఓన్లీ తెలుగు హిందీ చూసుకుంటేనే ఇప్పటి వరకు మనం ఇది మాట్లాడుకునే టైంకి చూసుకుంటేనే ఆల్మోస్ట్ 120 మిలియన్ వ్యూస్ ఇది 2 భాషల్లో సంపాదించింది. ఇక మిగతా భాషల్లో కూడా కలిపితే ఇంకా చాలా పెరుగుతుంది, మోర్ దాన్ 150 మిలియన్ వ్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఇంతగా దీని మీద యాంటిసిపేషన్స్ పెరగటానికి సో ఆ మానియా పుష్ప అనే క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్కి అతను జీవం పోసిన విధానం అల్లు అర్జున్ దానికి అంత క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పాలి. అలాగే ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసినటువంటి ఆ మేనర్ ఇట్లా పెట్టడం కానివ్వండి, తగ్గేదేలే అనేది అలా గడ్డాన్ని అట్లా అంటాం కానివ్వండి, ఇవి ఎంతగా అసలు అంటే సినిమా ప్రియుల్లో ఎంతగా వెళ్ళిపోయావు. బన్నీ అభిమానుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. హిందీ బెల్ట్లో కూడా ఇవాళ పుష్పరాజుని అంటే బన్నీని ప్రేమించే వాళ్ళ సంఖ్య విపరీతమైపోయిందని చెప్పాలి. అందు గురించి వాళ్ళ బాలీవుడ్ కూడా వడిగిపోతా ఉంది. అసలు ఏంది ఇది పుష్ప అసలు ఏం చేయబోతుంది రేపు డిసెంబర్ 5న, ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డుల్ని బద్దలు చేయబోతా ఉంది ఈ సినిమా అనేది వాళ్ళు కూడా ఊహించడానికి కూడా భయపడుతున్నారంటే సో అది ప్రస్తుతం పుష్ప 2 మ్యాన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.